ఇప్పుడు భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర ఈ 4 నక్షత్రాల్లో ఒక కుటుంబంలో పుడుతూనే ఉన్నట్లయితే వాళ్ళకి చంద్రుని యొక్క కర్మారిష్టి ఉంటుందని పూర్వజన్మలో వాళ్ళు ఏం చేస్తుంటారని మనం ఇంతకుముందు వీడియో కూడా పెడుతున్నాం. నేను ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే ఈ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలలోనే ఒకరి లగ్నాధిపతి వీళ్ళు కూర్చోవడం వల్ల వీరు పూర్వజన్మలో ఏ పనినైతే చేస్తుంటారో వారి యొక్క ఆత్మ వీళ్ళ శరీరంలో ప్రవేశించిందని నేను చెప్తున్నాను. కాబట్టి చెక్ చేసుకోండి. ఎలాగ చెప్పగలుగుతున్నారు మీరు అంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క స్వభావం, మన యొక్క ఇంట్రెస్ట్, మన యొక్క యాంగ్జైటీనెస్ ఇవన్నీ కూడాను దేని మీద ఉంటుందంటే ఫుడ్ రిలేటెడ్ సంబంధమైనటువంటి వృత్తులపైన ఉంటుంది. ఫుడ్ అంటే ఇష్టపడడం, అలాగే ఫుడ్ అదేవిధంగా చంద్రుని కర్మారిష్టి సంబంధమైనటువంటి వ్యాధులు మీరు ఈ ఆత్మ అనుభవించడం శరీరంలో ఉండి అదే విధమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. ఫుడ్ రిలేటెడే కాదు, ఇంకా చెప్పాలంటే ప్రీ మ్యారిటికల్ సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మనసు స్థిరంగా లేకుండా పోవడం, ఇతర దేశాలకు వెళ్ళిపోవాలనడం, సమాజంలో నుండి దూరంగా వెళ్ళాలనుకోవడం, ఇలాంటి ఆలోచనలు కూడా వీళ్ళకలుగుతాయి. అదేవిధంగా వ్యవసాయం చేయాలనుకోవడం, ఒక స్వీట్ ని మనం ప్రిపేర్ చేయాలనుకోవడం, రైస్ అమ్మాలనుకోవడం, ఒక ప్రోసెస్ షాప్ పెడతాం అనుకోవడం, అంటే ఫుడ్ సంబంధమైన విషయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం. ఒక్కోసారి ఈ పౌర్ణమి, అమావాస్య వచ్చినప్పుడు వారి మనసు స్థిరంగా లేకపోవడం, అలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, మెంటలీ డిజార్స్ తో వెళ్ళిపోవడం, మానసిక స్థితి ఒక సైకాలజికల్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు సైకో లాగా అలాగా ఇబ్బంది పడడం.